చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నిమ్మ తోటకు మందులు వేయడానికి అయితే వచ్చినాము. నిమ్మ తోటకైతే మందులు వేద్దామని. ఏం మందులు వేస్తున్నామని అంటే చూపిస్తాను. చూడండి, 20 సున్నా అయితే వేస్తున్నాము నిమ్మ చెట్లకి. చూపిస్తాను చూడండి, ఇవైతే ఇప్పుకొని పోస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, 20 సున్నా 4 బస్తాలు 2 యూరియా కలిపి అయితే చెట్లకైతే పోస్తున్నాము. ఇప్పుడైతే కలుపుకుంటున్నాం. పోయి చూడండి, యూరియా అయితే పోస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానైతే కలుపుకున్నాం. ఇవి అయితే 130 చెట్లకి 3 క్వింటాల మందు వేస్తున్నాము. చెట్టుకు 4 కేజీల లెక్క పడుతుంది. ఇగో చెట్టుకు 4 కేజీల లెక్క ఈ విధంగా ఈ 2 కలిసేలాగా కలుపుకోవాలి. పారతో కలుపుకుంటే సేఫ్ ఉండు, కానీ మేమైతే మర్చిపోయి వచ్చినాం. ఇక చేతులతోనే కలుపుతున్నాము. చూడండి, చేతులు మండుతాయి. ఇక నిన్న మన ముళ్ళులు గుచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు మందు కలుపుకుంటేనైతే ఇక మంట మండుతుంది. మందు పోయి అయితే అయినా తప్పదు కదా. ఇక కూలికి వచ్చిన కాడ కూలికి వచ్చి మేము పని చేయలేము అంటే ఊరుకోరు కదా, చేయాలి ఖచ్చితంగా. ఏదేమైనా చేసుకోవాలి, చేసుకుంటేనే కదా బుక్కెట్ బువ్వ. ఈ విధంగానైతే మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీరేం వేస్తుర్రు? మీ తోటలు ఉన్నోళ్ళు కామెంట్ చేయండి ఏ మందులు వాడుతుర్రు అనేది. మేమైతే ఇవే వాడతాము ఎప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఇదైతే కిలో డబ్బాతోనైతే చెట్టుకు 3 డబ్బాల లెక్కనైతే ఈ విధంగా వేసుకుంటున్నాం. చూడండి ఒకసారి, ఈ విధంగానైతే పలుచగా చల్లుకోవాలి పాదులో. చెట్టుకు 3 కేజీలు వేస్తున్నాం మేమైతే. మొత్తం కలిసేలాగా ఇలా చల్లుకోవాలి. ఒక్క కాడ పోస్తే ఏంటంటే కలవదు, ఒక కాడ మిర్రలు గిట్ల ఉంటాయి కాబట్టి ఇట్లా మంచిగా పలుచగా చల్లుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది చెట్టుకు. చూడండి ఫ్రెండ్స్, మందులు అయితే గుప్పుకున్నాం కదా. మందులు వేసిన తర్వాతనైతే ఎమ్మటే నీళ్లు కట్టుకోవాలి. నీళ్లు కట్టుకుంటేనే చెట్లు ఆరిపోకుంటుంటాయి. ఎందుకంటే మందు పవర్కి మళ్ళీ ఆరిపోతాయి, కింద ఇట్లా రాలుతుంది అనమాట. అందుకనైతే నీళ్ళు అయితే ఎమ్మటే కట్టుకోవాలి వీలైనంత తొందరగా. ఇప్పుడైతే మేమైతే నీళ్లు కట్టుకుంటున్నాం. చూడండి, ఇక ఎండలు ముదురుతుంటేనైతే ఇంత కూడా పోయవు బోర్లు. ఇక బోర్లు వేయకపోతే నిమ్మ చెట్లు ఆగమైతే ఎండిపోతాయి. కాయ కూడా లావు కాదు తొందరగా. అందుకనైతే తొందరగా మందులు వేసి నీళ్ళు కడుతున్నాం మేమైతే. ఈ విధంగా ఇంత ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మందు వేయడానికైతే మందు వేసుకొని ఇన్ని తీర్లాగా చేస్తేనే చేతికి వస్తుంది. ఎంత చేసినా ఇంత కష్టపడాలి. ఓకేనా? వీడియో రైతులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.